నయీం ఎన్కౌంటర్ తో మన వ్యవస్థలోని అవలక్షణాలు ఎంత భయంకర స్థితికి చేరాయో అర్థమైంది. నేరాలకు అడ్డుకట్ట వేసి సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే నయీంకి దగ్గరుండి శిక్షణ ఇప్పించి కరుడుగట్టిన నేరగాడిగా పెంచి పెద్ద చేశారు. తమ ఏలుబడిలోని ప్రజల భద్రతకు పాటు పడాల్సిన రాజకీయ నాయకులు తమ ప్రజలనే రాకాసి నేరగాళ్ల కోరలకు అప్పగించి తమాషా చూశారు. అన్ని వ్యవస్థలపైన వాచ్ డాగ్ లా వ్యవహరించాల్సిన మీడియా రెండు కీలక వ్యవస్థల దుర్మార్గాలను ఎండగట్టడంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయింది. అస్తవస్తమైన వ్యవస్థపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాటి మనిషిని నరికి చంపడం, ఆ చచ్చిన మనిషి శవాన్ని ముక్కలు ముక్కలుగా తెగ నరకడం అతనికి కేవలం వినోదం. డబ్బు కోసం, తన ఆనందం కోసం ఎంతటి పైశాచికానికైనా తెగబడ్డం అతని నిత్య కృత్యం. మనుషుల మధ్యలో ఇలాంటి రాకాసి వృక్షాన్ని పెంచి పెద్ద చేసిన పాపంలో సమాజంలోని కీలక వ్యవస్థల ప్రతినిధులు ఉండడమే అన్నింటికీ మించిన భయంకర నిజం. మాఫియా డాన్ నయీంను తయారు చేసిన వ్యవస్థలు అతడు సృష్టించిన నేర సామ్రాజ్యంలో అతనితో పాటు విస్తరించడం, సహవాసం చేయడం, వాటాలు పంచుకోవడం చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది. వెన్నులోంచి చలి జరజర కిందకు జారుతోంది. తెలుగు నేలపై అండర్ వరల్డ్ మాఫియాని నలుదిశలా విస్తరించిన గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ రాష్ట్రం నలుచెరుగులా తన పైశాచిక హింసను విస్తరించాడు. మనిషిని కోసినా, మేకను కోసినా, కోడిని కోసినా తనకు ఒకటే ఫీలింగ్ అని అత్యంత కిరాతకంగా అనగలిగిన క్రూరుడు నయీం. అసలు నయీం చదువుకునే రోజుల్లోనే, అంటే ముక్కుపచ్చలారని బాల్యంలోనే తోటి విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో తేళ్లు వేసి అవతల కుర్రాడు భయపడుతుంటే పైశాచికానందం పొందిన శాడిస్ట్ అని అతని గతాన్ని తవ్వితీసిన వారు చెప్పారు. విద్యార్థి దశలోనే వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే ఆదర్శ భావాలు అలవడతాయనుకున్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన 4 ఏళ్ల వ్యవధిలోనే ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మిగిలినప్పుడు కరడుగట్టిన విప్లవకారుడనుకున్నారు. అంతే, అక్కడితో ఆ కథ ముగిసింది. ఆ తర్వాత నయీం నక్సలైట్లపైనే కక్షగట్టాడు. నక్సలిజం అంతు చూస్తానని శపథం చేశాడు. ఈ శపథం చేసిన సమయంలోనే ఇతనికి పోలీసులతో అవగాహన కుదిరిపోయింది. ఇక అప్పట్నుంచి నక్సలైట్ల సానుభూతి పరులు, హక్కుల నేతలను చంపడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత కక్షలను తీర్చుకున్నాడు. ఈ దశ దాటాక నయీం ముదిరిపోయాడు. కరడుగట్టిన నేరగాడిగా, కబ్జాకోరుగా మారాడు. అక్రమ భూదందాల కోసం రౌడీ దర్బార్లు, సెటిల్మెంట్లు చేశాడు. బిజినెస్ బాగుందనిపించింది. దాన్ని కార్పొరేట్ స్థాయికి విస్తరించాడు. చూస్తూ ఉండగానే వేలల్లోంచి లక్షల్లోకి, లక్షల్లోంచి కోట్లలోకి మారిపోయాడు. కోటాను 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 కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఆ పడగలపై కోటలు కట్టాడు. ఆ కోటల్లో దోచుకున్న కోట్లు దాచిపెట్టాడు. ఆ కోటల్లోనే తన అక్రమాలను నిలదీసిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు. పాము పడగ నీడ అంత మంచిది కాదు. దాని కింద నిలబడడం అంత శ్రేయస్కరము కాదు. కాని ఆ పడగల నీడలోనే కొందరు పోలీస్ అధికారులు సేదదీరారని, ఆ పడగలతోనే కొందరు రాజకీయ నాయకులు అరమరికలు లేని స్నేహం చేశారని, ఆ నేర సామ్రాజ్యపు గుప్పిట్లోనే వ్యవస్థలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం కూడా చిక్కుకుని నలిగిపోయిందని నయీం కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు అతని డైరీని చూసి అంటున్నారు.
నక్సలైట్ ఉద్యమంలో చేరినప్పటి నుంచి కూడా నయీంకు డైరీ రాయడం అలవాటట. ఆ అలవాటు ఇప్పుడు చాలా మంది కొంపలు ముంచుతోంది. ఆ అలవాటే ఇప్పుడు ఈ నరహంతకుడి నేర చరిత్రలో బయట ప్రపంచానికి, పోలీసులకు కూడా తెలియని ఎన్నో నెత్తుటి గాథలను బయటపెడుతోంది. ఇంచుమించు 2 దశాబ్దాల పాటు నయీముద్దీన్ అనే ఓ రాక్షసుడు పేట్రేగిపోతూనే ఉన్నాడు. తనకు కనిపించిన భూమిని సొంతం చేసుకున్నాడు. అది ఎవరిదైనా సరే మర్యాదగా ఇచ్చేయమనేవాడు. ఇవ్వకపోతే చంపేశాడు. నయీం మనుషులు బెదిరిస్తున్నారు బాబూ అంటూ ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే ఆయనతో ఎందుకయ్యా గొడవలు, ఆ భూమి గురించి మర్చిపోండని పోలీసులే హితబోధ చేసే స్థాయికి వ్యవహారం చేరిందంటే పోలీసు వ్యవస్థలో నయీంకు అండదండగా ఉన్న అధికారుల యవ్వారాలు అర్థమవుతాయి. హక్కుల నేతలను, తన ప్రత్యర్థులను నయీం అత్యంత క్రూరంగా చంపించేస్తూనే ఉన్నా పోలీసులు ఎందుకనో కాని నయీంను పట్టుకోలేకపోయారు. నిజంగానే నయీం దొరకలేదా, లేక నయీంను పట్టుకోవడం అంత ముఖ్యమైన పని కాదని కొందరు పోలీసులు అనుకున్నారా అన్నది కోటి బుల్లెట్ల ప్రశ్న. నక్సలైట్ల కదలికల గురించి, వారి ఆనుపానుల గురించి నయీం పోలీసులకు ఉప్పందించేవాడట. ఆ విధంగా నయీంను ఇన్ఫార్మర్గా వాడుకున్నామని పోలీస్ శాఖ బాహాటంగానే చెప్పింది. అందులో తప్పేమీ లేదని కూడా సమర్థించుకుంది. సరే, అంతవరకే ఉపయోగించుకుని ఉంటే నయీం పెద్దవాడే ఉండేవాడు కాదు, నేర సామ్రాజ్యాన్ని స్థాపించగలిగేవాడు కాదు. ఇక్కడే పోలీస్ అధికారుల్లో పెద్దల పాత్రపై అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. కొందరు పోలీస్ అధికారులకు నయీం ఖరీదైన నజరానాలు ఇచ్చాడని కూడా అంటున్నారు. భూములు, విలాసవంతమైన విల్లాలు, ప్లాట్లు, కార్లు, ఇంకా ఇతరత్రా విలువైన కానుకలను నయీం పోలీసులకు ప్రేమతో ఇచ్చాడని దర్యాప్తు అధికారులే అంటున్నారు. ఇక ఇంతటి కిరాతకుడితో స్నేహంగా ఉండడానికి రాజకీయ నాయకులు పోటీ పడ్డారట. పాలకపక్ష నేతలే నయీంతో ఎక్కువగా అంటకాగారని కాంగ్రెస్ అంటోంది. ఇదే నయీం ముఠా నాయకుడు మొన్న ఎన్కౌంటర్ అయిండు. 2 సంవత్సరాలైంది కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీలో నల్లగొండ జిల్లా ప్రతి నాయకుడు నయీం మనిషే. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నయీంకి సంబంధించిన మనుషులు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఉపసంహరించుకో, లేకపోతే చంపుతామని చెప్పిండు. అదే టీఆర్ఎస్ నాయకులు ఈ నయీంని గత 2 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈరోజు అదే టీఆర్ఎస్ నాయకుల మీద ఈ కేసీఆర్ ప్రభుత్వం నయీం డైరీలో అన్ని పేర్లు దొరికినాయి. ఈ నయీంకుతో సంబంధం ఉన్న 99% నాయకులు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ నేతలు నయీంతో చేతులు కలిపారని పాలకపక్షం అంటోంది. టీడీపీకి చెందిన మాజీ మంత్రుల పేరు ప్రస్తావనకొచ్చింది. అయితే తమని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభుత్వమే ఈ డ్రామా ఆడిస్తోందని ఆ మాజీ మంత్రి తిప్పికొట్టారు. మాధవరెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినరు, ఆయన చనిపోయిన తర్వాత నేను ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా భువనగిరి ప్రజలకు సేవ చేసిన ప్రజలందరికీ తెలుసు. అటువంటి చరిత్ర కలిగిన మా కుటుంబానికి మచ్చ తీసుకురావడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాధవరెడ్డి గారికి ఉన్న పేరు చెడగొట్టడానికే ఈ ప్రభుత్వం కక్షపూరితమైన చర్య ఈరోజు చేపట్టిందనేది నేను భావిస్తూ ఉన్నాను. సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. పేపర్లో రావడం జరిగింది, నా ఫోన్ నుంచి 100ల కొద్ది కాళ్ళు పోయినాయి అనేది. నా ఫోన్ ఇది మాధవరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నెంబర్ ఇది, ఇప్పటి వరకు ఒకటే నెంబర్, ఇంకో నెంబర్ తోటి నేను ఎవరికి ఫోన్లు కూడా చేయను. నా ఫోన్ నుంచి ఎన్ని కాల్స్ పోయినాయి అనేది కాల్ డేటా కూడా ఇప్పుడు నా ముందట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరికే నేను ఈజీగా లీకులు చేసి టీవీలను ప్రజలను మభ్యపెట్టడానికి, వాళ్ళ నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి నయీంతో చాలా మంది రాజకీయ నాయకులు సావాసం చేశారన్నది మాత్రం కొట్టిపారేయలేని సత్యం. అయితే ఆ సావాసంలో నయీం నేరాలకు ఆ నాయకులు ఏ మేరకు సహకరించారనేది మనం చెప్పలేం. కానీ కరడుగట్టిన నేరగాడికి దూరంగానైనా ఉండాలి, లేదంటే అతని ఆటలు కట్టించడానికి తమ వంతు పోరాటమైనా చేయాలి. ఈ రెండూ చేయకుండా రాజకీయ నాయకులు కూడా మౌనంగా ఉండిపోయారు ఇంతకాలం. ఇప్పుడు ఈ వైఖరే రాజకీయ నాయకులను బోన్లో నిలబెడుతోంది. అన్నింటికన్నా ఆందోళనకరమైనది
భయంకరమైనది అయిన విషయం ఏంటంటే నయీం డైరీలో కొందరు జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నాయన్న ప్రచారమే. నయీంకు చెందిన నల్లగొండ జిల్లాలో చిన్న చిన్న కంట్రిబ్యూటర్లు, పార్ట్ టైం జర్నలిస్టులకు నయీం అంటేనే భయం ఉంటుంది. నయీం భయానికి అతను చెప్పినట్టుగా వారు వ్యవహరించి ఉండొచ్చు. కానీ వారి వెనుక ఉన్న పెద్ద జర్నలిస్టులు నయీం నుండి ఏ మేరకు లాభం పొందారు, ఏ స్థాయిలో పొందారు, నయీంతో ఎలాంటి సంబంధాలను నెరిపారు అన్నది తేలాల్సి ఉంది. ఇక నయీమే ఓ ఛానల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టాడని ప్రచారం జరిగింది. నయీం ఎన్కౌంటర్ కాకపోయి ఉంటే ఆ ఛానల్ భారీ స్థాయిలో విస్తరించి నయీం నేర సామ్రాజ్యానికి రక్షణ కవచంలా పనిచేసేదేమో. ఒక విధంగా జర్నలిజం కూడా భయంకరమైన ఈ నేర సామ్రాజ్యపు గుప్పిట్లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిందా అన్న ఆందోళన, ఆవేదన కలగక మానవు. 1000కి పైగా ఎకరాలు, లక్షలాది చదరపు గజాల ఇళ్ల స్థలాలు, కోటాను కోట్ల రూపాయలు, కోట్ల విలువ చేసే ఇళ్లు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, బంగారం. దర్యాప్తు మరింత ముందుకు సాగితే బహుశా దీనికి మరో 2 రెట్ల ఆస్తిపాస్తులు ఉండొచ్చు నయీం నేరాల విలువ. అయితే నయీం నేరాలు అంత చిన్నవి కావు. చిన్నారుల ఉసురు తీసిన రాక్షసుడతడు, చిన్నారుల జీవితాలు నలిపేసిన కిరాతకుడు, వావి వరసలు లేని కీచకుడు, పాపభీతి అన్నదే లేని దుర్మార్గుడు, క్రూరాతి క్రూరుడు, ఘోరమైన నేరగాడు. కలుపు మొక్కగా ఉన్నప్పుడే నయీంను అదుపులోకి తీసుకుని ఉన్నా, నయీం అక్రమ దందాలు మొదలుపెట్టిన కొత్తలోనే అతనికి అడ్డుకట్ట వేయగలిగి ఉన్నా, మొదట హత్య చేసిన రోజే నయీంను బోన్లో నిలబెట్టగలిగి ఉన్నా ఇన్ని దారుణాలు జరిగి ఉండేవి కావు. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. ఇంతమంది ఉసురు పోసుకోవలసిన అవసరం ఉండేది కాదు. వందలాది మంది జీవితాలు నాశనం అయి ఉండేవి కావు. బాధితులు కన్నీటి స్నానం చేయాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు కొన్ని బుల్లెట్లతో నయీంను చంపేశారు. నయీంతో సెటిల్మెంట్లు, రౌడీ దర్బార్లు ఆగిపోతాయని ఎవరూ భరోసా ఇవ్వలేరు. నయీం మరణంతో అందరూ ప్రశాంతంగా ఉండొచ్చని ఎవరూ మాటివ్వలేరు. ఒక్క నయీంను చంపేసినంత మాత్రాన అతని అనుచరులంతా సాధువులైపోయి సన్యాసుల వేషాలు వేసి ఆశ్రమాలు పెట్టి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండిపోతారని ఎవరికీ భ్రమలు లేవు. నయీం నిర్దాక్షిణ్యంగా చంపేసిన వారిలో ఒక్క ప్రాణాన్నైనా తెచ్చి ఇవ్వగలరా? పోలీసుల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్ల కాదు, జర్నలిస్టుల వల్ల కాదు, న్యాయస్థానాల వల్ల కూడా కాదు, అంతెందుకు ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల ఏమీ కానప్పుడు మరి ఇంతటి కర్కాటక కఠిన పాషాణ రాకాసి మనిషిని ఎందుకు తయారు చేసినట్టు? దయచేసి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరైనా చెబుతారా? వ్యవస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే నయీం లాంటి నేరగాళ్లు కాలి మీద కాలేసుకుని ఇష్టారాజ్యంగా నేరాలు ఘోరాలు చేసుకుపోయారు. పోలీస్, రాజకీయ వ్యవస్థలు దీనికి బాధ్యత వహించాలి. ఈ 2 వ్యవస్థల ప్రోత్సాహం, అండదండల వల్లనే నయీం ఎదిగాడు. పోలీస్, రాజకీయ వ్యవస్థలు నయీంను అల్లారుముద్దుగా పెంచారు. చాలా గారాబంగా నయీం ఏది కావాలంటే అది చేసి, అతనికి ఏమీ కాకుండా కాపు కాసి, అతను ఏం చేస్తోన్నా చూస్తూ ఉండిపోయి 2 దశాబ్దాల పాటు తమాషా చూశారు. అలా తమాషా చూస్తూ ఉండిపోయినందువల్లనే సమాజంలో అరాచకం పేట్రేగిపోయింది. నయీంను ఇప్పుడు ఎన్కౌంటర్ చేసేసి ఘనకార్యం సాధించినట్టుగా పోలీసులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. అసలు పోలీస్ వ్యవస్థను చూసి బాధపడాలో అసహ్యించుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ అంటున్నారు. నిజంగా పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యపడాలా, బాధపడాలా, అసహించుకోవాలా అర్థం కాని స్థితి. తమ ఉన్నతాధికారి ఒకతన్ని హత్య చేసిన వాడిని తీసుకొచ్చి తమ కోసం అని వాడుకొని ఇంతగనం పెరగనిచ్చి, ఇంత పెరిగిన తర్వాత వాడిని మట్టుపెట్టినారంటే పోలీసు వ్యవస్థను చూసి ఏమనుకోవాలి? బాధపడాలన్నా, అసహించుకోవాలన్నా? ఇదంతా పోలీసు వ్యవస్థ చేసింది. ఇవాళ మేము నయీంని ఎన్కౌంటర్ చేసేసినాం, చాలా గొప్ప పని చేసినాం అని పోలీసులు చెప్పుకుంటే కుదరదు.
పోలీసులే బాధ్యులు, పోలీసు వ్యవస్థే బాధ్యత. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ కూడా పోలీసుల మీద ఆధారపడుతుంది, ప్రజలు పోలీసుల మీద ఆధారపడతారు, మీడియా పోలీసు మీద ఆధారపడతారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను రక్షించాలన్నా, అన్లాఫుల్ థింగ్స్ జరగకుండా ఉండడానికి, లేదా నేరస్తులు పెరగకుండా ఉండడానికి, నేరస్తులు తయారు కాకుండా ఉండడానికి బాధ్యత తీసుకోవాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ పూర్తిగా 100% విఫలమైంది అని నయీం సంఘటనలో రుజువు చేసుకున్నది, నయీం విషయంలో రుజువు చేసుకున్నది. చాలామందికి తెలుసు, ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు కూడా నయీంతో కలిసి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నయీంతో కలిసి భూదందాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నయీం కొద్దిమంది పోలీసు అధికారులకు బినామీగా ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. ఎందుకు అవన్నీ బయట పెట్టరు? దర్యాప్తుకి ఎట్లా అడ్డొస్తుంది అది? మీ దగ్గర ఏవైతే ఇవాళ మీరు చెప్తున్నారు, ఇవాళ మనం మీడియాలో చూస్తున్నాం, కొన్ని వందలు వేల డాక్యుమెంట్లు దొరికినాయి, అందులో ఖచ్చితంగా పేర్లున్నవి కదా, బయట పెట్టండి. ఇంతకాలం అసలు నయీం అరాచకాల గురించి కానీ, నయీం గ్యాంగ్ దాడుల కారణంగా సర్వం కోల్పోయి బోరుమంటున్న బాధితుల గోడు గురించి కానీ మీడియాకు తెలియదా అని దేవులపల్లి అమర్ ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత, నయీం ఎన్కౌంటర్ అయిపోయి చనిపోయిన తర్వాత ఇన్ని వార్తలు రాస్తూ ఉన్నాం మనం. ఇంతకాలం నయీం, మనం ఒక్క నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతమే తీసుకుందాం. భువనగిరి ప్రాంతంలో నయీం అనేవాడు ఎంతమంది అమాయకులను, పేదలను, మధ్యతరగతి వారిని ఎంత హింసించి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాడు. మన కళ్ళకు కనిపించలేదా? మీడియా కళ్ళకు కనిపించలేదా? పోలీసులకు తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? అందరికీ తెలుసు. ఎందుకు మిన్నకున్నారు? ఎందుకు ఇవాళ వరకు మాట్లాడలేదు? ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఎందుకు రాస్తున్నాం? ఎందుకు టెలివిజన్లో చూపిస్తున్నాం? ఎందుకు రాజకీయ నాయకులు, పోలీసులు ఇవాళ మాట్లాడుతున్నారు? నయీం అంటే భయమైనా ఉండాలి, లేదా నయీంతో కలిసి కుమ్మక్కయ్య అని ఉండాలి. నయీంతో కుమ్మక్కయ్య అయిన ఉండాలి, నయీం అంటే భయమైనా ఉండాలి. ఈ రెండు కూడా మంచిది కాదు సమాజానికి. తప్పనిసరిగా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మొత్తం బయట పెట్టండి. ఎవరున్నా సరే, మీడియా వాళ్ళు ఉన్నా సరే, రాజకీయ నాయకులు, మీడియా వారు, పోలీసులు, ఇంకెవరెవరు నయీంతో కలిసి ఈ నేరాల్లో పాలుపంచుకున్నారో, ఈ నేరాలకు బాధ్యులైనారో, ఈ నేరాలను సమర్థించినారో, ప్రోత్సహించినారో, సహాయం చేసినారో వాళ్ళందరూ కూడా జైళ్లలోకి పోవాల్సిందే. సమాజంలో తమ చుట్టూరా దారుణాలు జరుగుతున్నాయని తెలిసినా పత్రికలు ఎందుకని వాటిపై వార్తలు రాయలేదో కూడా ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉందని అమర్ సూచిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలి. మీడియాలో ఎవరెవరు నయీంకు అంటగాగినారో, ఎవరెవరు నయీంతో కలిసి అక్రమార్జనలకు పాల్పడినారో, ఎవరెవరు నయీం చేస్తున్న దుర్మార్గాలకు సహకరించినారో, ఎవరెవరు సహాయంగా నిలబడినారో ఆ మొత్తం మీడియా వాళ్ళ పేర్లని బయటికి రావాలా. అసలు మీడియా ఏమిటి? ఇవాళ రాస్తూ ఉన్నాం మనం, టెలివిజన్లో చూపిస్తున్నాం, రాస్తూ ఉన్నాం. ఇవాళ నయీం చేసిన అకృత్యాల గురించి, దౌర్జన్యాల గురించి, హింసను గురించి. ఇంతకాలం ఏం చేసినాం మరి? మనం ఎందుకు రాయలేదు? మనం కూడా ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం కూడా రాయలేదు. పోలీసులు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవాళ ప్రభుత్వాలకు దెబ్బ తగులుతున్నది, పోలీసు వ్యవస్థకు ఇబ్బందికరంగా తయారైంది కాబట్టి నయీం ఉదంతాన్ని సమాప్తం చేసినారు తప్ప, నయీం వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతకాలం, వాళ్ళకి ఇబ్బంది కలిగినంతకాలం నయీంను ముట్టుకోలేదు. నయీం వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం. పాపం అమాయకులు, తర్వాత పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు. ఎవరికైనా అసలు ఈ దేశంలో ఇంత పెద్ద నేర వ్యవస్థను ఎవరైనా సృష్టించిన దాఖలాలు ఉన్నాయా? దావూద్ ఇబ్రాహిం తర్వాత అంతటి నేర వ్యవస్థను సృష్టించిన వాడు నయీం. నయీం డైరీలో నయీం అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరి పేరు బయట పెట్టాల్సిందేనని అమర్ డిమాండ్ చేస్తున్నారు. మొట్టమొదటగా పోలీసులు సరే వారి దర్యాప్తుకు ఇబ్బంది అవుతుందని ఆపుతూ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పోలీసులు కానీ, మీడియా వారు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఈ 3 వర్గాల పేర్లే ఎక్కువగా వచ్చేది. ఎవరెవరి పేర్లనే మొత్తాన్ని బయట పెట్టాలి. ముందు బయట పెట్టిన తర్వాత మిగతా ఏమైనా చేయాలి దర్యాప్తు తప్ప, వాటిని దాచిపెట్టి ఊహాగానాలకు తావివ్వడం అనేది సరైనది కాదు. ఒకటి, ఇప్పుడైనా నయీంను ఎందుకు అంతమొందించారు? రాజ్యానికి నయీం కొరకరాని కొయ్యగా తయారయ్యాడని ఓ కథనం. రాజ్యంలో చాలా పెద్దవాళ్లకే నయీం కంట్లో నలుసులా, కాల్లో ముల్లులా చికాకు తెప్పిస్తున్నాడని సమాచారం. అసలు రాజ్యాన్ని కూడా ఖాతరు చేయనంతగా
మొండిగా మారిపోయాడని భోగట్ట. ఆ మొండితనంతోనే ప్రభుత్వంలోని పెద్దల తాలూకు మనుషులను సైతం నయీం బెదిరించాడట. ఇక నయీంని ఇలాగే వదిలేస్తే లాభం లేదని ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అటు పోలీస్ అధికారులకు నయీం తలనొప్పిగా మారాడట. ఎక్కువ కాలం నయీంను అలాగే వదిలేస్తే తలనొప్పి మరింత పెరుగుతుందన్న భయానికే నయీంపై వేటను ముమ్మరం చేశారని, ఆ క్రమంలోనే నయీం పోలీసులపైనే కాల్పులకు తెగబడడంతో ఎప్పటిలాగే ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లోనే నయీం ఖతం అయ్యాడని ఇప్పుడు మనకందరికీ తెలిసేలా పోలీసులు చెప్పారు. ఇప్పుడు మేధావులు అడుగుతున్నదొక్కటే, నయీం లాంటి వాణ్ణి ఎందుకు తయారు చేశారు? ఎందుకని ఆ రాక్షసుడు కిరాతకంగా పేట్రేగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు? ఎందుకని తమ కళ్ల ముందే వందల సంఖ్యలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్నా రాజకీయులు కానీ పోలీసులు కానీ స్పృహ లేకుండా ఉండిపోయారు? ఈ విశృంఖలత్వాన్ని వాచ్ డాగ్ లా ఉండాల్సిన ఫోర్త్ ఎస్టేట్ ఎందుకని ప్రశ్నించకుండా కలాలు కట్టేసుకుని కూర్చుంది? వీటికి సమాధానాలు ఈ వ్యవస్థల్లో ఎవరు చెబుతారు? ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.